ఇక్కడ కానీ మనం గమనించినట్లయితే మనతో పాటు పోలీస్ అధికారులు కూడా ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఏమై ఉంటుంది అనేది కూడా వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇక్కడ దీనికి సంబంధించి ఘటన జరిగినట్లు తెలుస్తుంది. దీనిపైన ఎటువంటి అనుమానాలు ఏమైనా ఉన్నాయా? ఎవరైనా చేసుంటారనేటువంటి డౌట్ ఏమైనా ఉందా? మేము అన్ని యాంగిల్లో చూస్తున్నామండి. ఆ రోజు పిల్లోడు స్కూల్లో తప్పిపోయిన కాడి నుంచి కూడా మనం వెతకడం జరుగుతుంది. ఆ, కొన్ని ఎవరైనా చేశారా అనేది ఆ యాంగిల్లో కూడా మనం ఇన్వెస్టిగేషన్ దర్యాప్తులో జరుగుతుంది. ఏదేమైనా కానీ సీఎం అయిన తర్వాత మాత్రం మనకు ఒక డెసిషన్ తీసుకోవడానికి అవకాశం. అయితే సార్, ఇక్కడ నిన్న అంతా కూడా ఈ ప్రదేశం మీరు కూడా చర్చ చేశారు. ప్రత్యేకంగా ప్రతి బృందాలతోటి మీరు అంతా కూడా చర్చ చేయడం జరిగింది. మీ శ్రమ కూడా వృధా అయిందని చెప్పి స్థానికులు కూడా చెప్తూ ఉన్నారు. అలర్ట్ కావడం కానీ రెస్పాన్స్ చూపించడం కానీ చాలా బాగుంది అంటున్నారు. దీని పరంగా ఏదైనా అనుమానాలు మీకు ఎవరైనా చేసుంటారని కానీ, లేదా నిన్న ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు లేని మృతదేహం ఈ రోజు ఉందని కూడా స్థానికులు చెప్తూ ఉన్నారు. దానిపైన ఏంటి? పర్టికులర్గా ఈ ప్లేస్లో మనం చూడలేదు. నిన్న డాగ్ వచ్చింది కూడా ఆ వాగులో నుంచి అట్లా సూర్యాపల్లి హైవే మీదకి వచ్చింది. ఈ పొలం కూడా నిన్నైతే వర్షం పడిందని కాబట్టి నేను రాలేదు. ఈ రోజే పొలానికి వచ్చానని చెప్పింది ఆవిడ. పొలంతో కూడా మాట్లాడడం జరిగింది. రెండు యాంగిల్లో చూస్తున్నామండి. కేసు అయితే పిఎం చేస్తే కానీ మనకు ఒక అవగాహన రాదు. వచ్చిన తర్వాత మనం పూర్తి దర్యాప్తు. ప్రైమరీ సస్పెక్ట్ ఏమైనా చేశారు సార్? ప్రైమరీగా ఏమన్నా సస్పెక్ట్ చేయడం కానీ, లేదా డెత్ ఆర్ ఎనీథింగ్? ప్రస్తుతానికి ఇంకా అనుమాన మరణం కిందే దాన్ని మనం చూస్తాం. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అయితే అనుమానాస్పద మృతికి అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు అయితే పూర్తి సమాచారం నిన్న అయితే ఈ ప్రాంతానికి రాలేదని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే నిన్న వర్షం పడ్డ సమయంలో ఈ ప్రాంతానికి రాలేదు. అందువల్ల ఈ ఘటన పూర్తిగా నిన్న మనం ఐడెంటిఫై చేయలేకపోయామని కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు.